హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 60. ఈరోజు వీడియోలో పార్టికల్ ఎఫెక్ట్ గురించి చూద్దాం. సో దానికోసం నేను ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫ్యూజన్ కంపోజిషన్ని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ ఫ్యూజన్ పేజ్లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన ఇమేజ్ ఇప్పుడు నేను మన ఛానల్ లోగో తీసుకుంటున్నా. సో ఆ లోగోని పార్టికల్గా స్ప్లిట్ చేస్తాను. సో ఛానల్ లోగోని ఇంపోర్ట్ చేస్తున్నా అండ్ దాన్ని నోడ్ ఎడిటర్లో ప్లేస్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ మనం పీ ఇమేజ్ ఎమిటర్ అండ్ పీ రెండర్ అనే నోట్స్ని కూడా ఇక్కడ ప్లేస్ చేయాలి. సో దానికోసం మ్యాక్ అయితే షిఫ్ట్ స్పేస్ బార్, ఆర్ఎల్స్ పీసీ అయితేనేమో కంట్రోల్ స్పేస్ బార్, సెలెక్ట్ టూల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఇప్పుడు పీ ఇమేజ్ ఎమిటర్ యాడ్. ఓకే, నెక్స్ట్ పీ ఇమేజ్ ఎడిటర్ని సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ అగైన్ షిఫ్ట్ స్పేస్ బార్, పీ రెండర్ యాడ్. నెక్స్ట్ ఈ పీ రెండర్ నోడ్ని అవుట్ నోడ్కి కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఈ మీడియా ఇన్ వన్ అనేది ఫస్ట్ వ్యూలో రావటం కోసం కీబోర్డ్లో 1 ప్రెస్ చేస్తున్నా. ఓకే, అయితే ఇది సైజ్ కొంచెం పెద్దగా అయిపోయింది కదా, సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేయటం కోసం ట్రాన్స్ఫార్మ్ అనే నోడ్ని తీసుకోవాలి. సో వీటిని కొంచెం డ్రాగ్ చేస్తున్నా. ఓకే, మీడియా ఇన్ వన్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ స్పేస్ బార్, ట్రాన్స్ఫార్మ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ని సెలెక్ట్ చేసి మనం సైజుని అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అసలు ఇమేజ్ అనేది సరిగా కనపడట్లేదు కదా, సో దానికోసం పీ ఇమేజ్ ఎడిటర్ నోడ్ని సెలెక్ట్ చేసి స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ స్టైల్ అనేది బ్లాబ్ అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ దాని సైజ్ కంట్రోల్స్ ఉంది కదా, సో అక్కడ సైజ్ని మ్యాక్సిమం చేసేయాలి. సో అప్పుడు మనకి మన లోగో అనేది విజిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కంట్రోల్స్లో ర్యాండమ్ సీడ్ అంటే మనకి పార్టికల్స్ అనేది ఎన్ని ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ లైఫ్ స్పాన్ అంటే మనకి ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, 119. సో అది లైఫ్ స్పాన్. ఓకే, నెక్స్ట్ వెలాసిటీ వేరియన్స్ లైట్గా స్ప్లిట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, బట్ అది రైట్ సైడ్కి మూవ్ అయిపోతుంది కదా, సో అలా కావద్దు అంటే ఇక్కడ యాంగిల్ జెడ్ అని ఉంది కదా, సో దాన్ని -90కి సెట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే, అయితే చాలా స్లో అనిపిస్తుంది కదా, అయితే వెలాసిటీ వేరియన్స్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, మనం ఇంకా యానిమేటింగ్గా అంటే ఇప్పుడు జనరల్గా మనం ప్లే చేస్తుంటే ఎలా ఉంది, జస్ట్ ఇక్కడ ఇట్లా ఎక్స్ప్లోర్ అవుతున్నట్టుంది కదా, బట్ అలా కాకుండా కొంచెం యానిమేషన్ లెవెల్లో ఉండాలి అంటే నెక్స్ట్ ఇమేజ్ ఎడిటర్కి పీ టర్బులెన్స్ అనే నోడ్ని యాడ్ చేయాలి. సో షిఫ్ట్ స్పేస్ పీ టర్బులెన్స్ యాడ్. ఓకే, ఇప్పుడు ఈ పీ టర్బులెన్స్లో కొంచెం సెట్టింగ్స్ చేద్దాం. ర్యాండమ్ సీడ్ వచ్చేసి 300 ఇవ్వండి. అండ్ ఎక్స్ స్ట్రెంత్ 0.5, వై స్ట్రెంత్ 0.5, జెడ్ స్ట్రెంత్ 0.5. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, అయితే ఇంకా ఈ యానిమేషన్ అనేది స్మూత్గా అవ్వాలి అంటే స్ప్లైన్లోకి వెళ్ళేసి ఇవన్నీ చెక్ చేయండి. ఓకే, అంటే అన్నీ సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ కర్వ్డ్ లైన్తో మనకి ఎలా యానిమేషన్ అవ్వాలి అనుకుంటున్నామో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇలా అనుకుంటున్నా. ఒక్కసారి ప్లే చేద్దాం. నైస్. సో నేను స్ప్లైన్ డిజేబుల్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనం ఈ లోగోని ఎడిట్ చేసాం కదా, సో అలా కాకుండా ఇప్పుడు ఒకవేళ లోగోని చేంజ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ ఈ నోడ్ ఉంది కదా, ఈ నోడ్ ప్లేస్లో మనం ఆ లోగోని ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నా. ఓకే, అండ్ నేను
డావెన్సీ లోగోని ఇంపోర్ట్ చేస్తా. ఓపెన్. సో దీన్ని నోడ్ ఎడిటర్లో ప్లేస్ చేశాను అండ్ కనెక్ట్ చేస్తున్నా. ఓకే. అండ్ దీన్ని కీబోర్డ్లో 1 ప్రెస్ చేసి ఫస్ట్ వ్యూకి సెట్ చేస్తున్నా. ఓకే. అండ్ ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. ఓకే. సింపుల్గా మనం ఏ లోగోనైనా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే ఇక్కడ మనం సెట్టింగ్స్ చేస్తాం. పీ టర్బులెన్స్లో, పీ ఇమేజ్ ఎమిటర్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎడిటింగ్స్ చేసి మనం డిఫరెంట్ స్టైల్లో ఈ పార్టికల్ ఎక్స్ప్లోజన్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి.